కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘోష్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఘోష్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తోంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ఈ రోజైతే 12 గంటలకు తెలంగాణ భవన్ లో హరీష్ రావు అయితే ఇటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు కాళేశ్వరం గురించి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి కాళేశ్వరంపై ఎలాంటి దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు హరీష్ రావు. అప్డేట్స్ ఏంటి? చాలని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక దుష్ప్రచారం చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు, వాస్తవాల పేరుతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే అంశంపైన ప్రస్తుతం అయితే మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉద్దేశం ఏంటి? గతంలో కూడా ఇదే తెలంగాణ భవన్ వేదికగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు వాళ్ళు అమలుగానే 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఆ 6 గ్యారంటీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈరోజు స్పష్టంగా కాళేశ్వరంతోనే ఇదో గతంలో కాళేశ్వరం కట్టకముందు ఈ రాష్ట్రంలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యేది. కాళేశ్వరం కట్టిన తర్వాత మిషన్ కాకతీయతో, మిషన్ భగీరథతో స్పష్టంగా దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయింది. మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. దాన్ని పట్టుకొని ఏదైతే 3 డ్యాములు, ఆ 3 డ్యాములలో ఒక డ్యాములో ఒక 2 పిల్లర్లు పర్యవాసినందుకు 4 సిమెంట్ బత్తాలు 4 ఇసుకేసి కట్టకుండా టైంపాస్ చేసి ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది, కాలిపోయిందంట. కాళేశ్వరం కాలిపోలే కాంగ్రెస్ వల్ల మెదళ్ళు కాలిపోయినాయి. ఈరోజు కాళేశ్వరం ద్వారానే కదా 64 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఎట్లయింది. ఈరోజు తుంగతుర్తి, మరిపేడ, బంగ్లా, అదేవిధంగా కొరివి, ఈ ప్రాంతం అంతా నీళ్ళు ఎట్లొచ్చినాయి? SRSP2 ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం నీళ్ళే కదా. ఇదంతా తెలిసి కూడా ఈరోజు ఊరికే అబండాలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు వాస్తవాలు, కాళేశ్వరంతో ఎంత ఉపయోగం జరిగింది లెక్కలతో సహా, మ్యాప్తో సహా, ఎక్కడెక్కడ ఏ మడి నీళ్లు ఎన్ని బారినాయి కాళేశ్వరం నీళ్లు అని స్పష్టంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు లెక్కలతో తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలా ప్రజెంటేషన్ చేసినాం. వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాకుండా అసెంబ్లీకి వస్తారు. మేము వెల్ ప్రిపేర్ అయ్యి ఈ తెలంగాణ గడ్డను ఎట్లా సస్యశ్యామలం చేసినాం. ఒకవైపు 24 గంటల నాణ్యమైన కరెంటు, అదేవిధంగా రైతుకు పెట్టుబడి, అదేవిధంగా మడిమ అడ్డం పెడితే మడి భారతదని ఏవైతే కేసీఆర్ గారు మా అధినాయకుడు ఆ రోజులలో మాట ఇచ్చిండో, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు ఎక్కడ ఏ నేల కూడా నీళ్లు ముద్దాడని నేల లేదు. సో అంత అద్భుతంగా
అభివృద్ధి చేస్తే వీళ్ళు అధికారం రావడం కోసం 2 పిల్లర్లు అవి పర్రెవాతే ఆ పర్రెదాయం పాసిందని ప్రపంచమంతా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చినాక అధికారంలో వచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఈరోజు ఈ కార్ రేసు ఓ కమిషను, కరెంటు మీద ఓ కమిషను, అదేవిధంగా కాళేశ్వరం మీద ఓ కమిషన్. ఏం తెలుస్తున్నారు? ఏం తెలుస్తున్నారు? గుండు 0 665 పేజీలు కాళేశ్వరం కమిషన్ మీద రిపోర్ట్ ఇస్తే దాన్ని 60 పేజీలు తీసి ఈరోజు కాళేశ్వరం ఏమో అయింది, ఇంకా 100% మేము తెలంగాణ సమాజానికి కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి వరకు ఏ కాలువల ద్వారా ఏ పొలాలకు ఏ మళ్ళకు పోయినాయో స్పష్టంగా ఈరోజు లెక్కలు చెప్తాం. ప్రతి చుక్కకు లెక్క చెప్పినాం. ప్రతి పంటకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చడం. ఇది కాకుండా డైవర్షన్ పాలిటిక్సే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇక్కడ ఏం లేదు. నేను ఒకటే అంటున్నాను సింపుల్, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం మీద 50 సంవత్సరాలు పరిపాలించింది. మరి 64 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి, ఈరోజు 3 కోట్ల వరిధాన్యం ఎట్లా ఉత్పత్తి అయింది? ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఎక్కడి నుంచి కరెంట్ వచ్చింది? ఎక్కడి నుంచి రైతు పట్టుబడి వచ్చింది? కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో నాణ్యమైన కరెంటు, పెట్టుబడి, మంచి నీళ్లు అందించింది కాబట్టి పంట ఉత్పత్తి వచ్చింది. ఈరోజు ఏ రైతుని అడిగినా చెప్తారు స్పష్టంగా. ఎన్ని గంటలకండి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది? అంటే ముఖ్యంగా ఎవరెవరు పాల్గొంటున్నారు? ఓన్లీ తెలంగాణ భవన్లోనే ఉంటుందా, లేకపోతే జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీరు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్లే చేస్తున్నారు? మొదటిగా ఈరోజు 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు గారు 24 గంటలు కాళేశ్వరం మీద పడుకొని ఆడ నిలబడి కట్టించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈరోజు ఏ మడికి ఈ తెలంగాణలో నీళ్ళు అందినాయి, ఏ పంట పొలాలు నీళ్ళు అందినాయో స్పష్టంగా లెక్కలు చెప్తాం. దాని తర్వాత దశల వారీగా తెలంగాణ సమాజం ముందుకు తీసుకెళ్తాం. కాళేశ్వరం నీళ్ళ ద్వారానే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఎట్లా పండిందో కూడా చూపించి ఇది వాస్తవాలను తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలని చెప్తుంది. అవాస్తవాలని చెప్పి అమలుగానే హామీలు ఇచ్చి రాగానే మేము చట్టబద్ధ చేస్తాం. 6 గ్యారంటీలు రాగానే చట్టబద్ధ చేస్తాం. క్యాబినెట్లో తీర్మానం చేస్తామని ఏ తీర్మానం చేయలే. అసెంబ్లీ జరిగింది 4 సార్లు, ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ ఇప్పటి వరకు ఎందుకు చట్టబద్ధత చేయలే? చట్టబద్ధత చేయకుండా ఈరోజు బట్టగాల్చి మీదేసుకుంటూ ఈరోజు కాళేశ్వరం మీద 2 పిల్లర్లు కుంగిపోయినాయి, కాలిపోయినాయి, పర్యవాసినాయి. అంతే ఏం కాదు, చాలా ప్రాజెక్టులు చాలా డ్యామేజ్ అవుతాయి. అవి కరెక్షన్ చేసి తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇవ్వాలి. ఇది కాకుండా ఈ విషయాన్ని తెలంగాణ సమాజం ముందుంచడం కోసం మొదటిగా కాళేశ్వరం ఈరోజు రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రజెంటేషన్ను తెలంగాణ సమాజం ముందుంచే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 2023 శాసనసభ ఎన్నికల్లో మీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం చేసింది, ఎన్నికల్లో గెలిచింది. మరి ఇప్పుడు ఓన్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా ఎటువంటి కార్యాచరణ అంటే ప్రజల్లోకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని కూడా మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఏదైనా కార్యాచరణ ప్లాన్ చేస్తారా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా ఇంకేమైనా చేద్దాం? ఇప్పుడు స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమవుతుందన్న, కాళేశ్వరం నీళ్ళు SRSP 2 ఈరోజు తుంగతుర్తి కావచ్చు, నీకు ఆలేరు కావచ్చు, నీకు మొత్తం ప్రాంతం నల్గొండ జిల్లా కింది ప్రాంతం అంతా, అదేవిధంగా వరంగల్ శాంపేట కావచ్చు, నీకు డోర్నకల్లు కావచ్చు, కొరివి కావచ్చు, కేసంద్రం కావచ్చు, మైబాద్ కావచ్చు, ఈ పొలాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ రాకముందుకు ఈ రాష్ట్రంలో కరెంట్ ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ రాకముందుకు ఏ విధంగా నీళ్ళు వచ్చినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణ మడులల్లో నీళ్ళు ఎట్లు వచ్చినాయి, అదేవిధంగా రైతు పెట్టుబడి ఎట్లు ఇచ్చిండ్రు, ఏ ప్రభుత్వం ప్రపంచంలో ఇయ్యలే. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చి ఇంత నాణ్యమైన పంటను పండించి ఆ పంటను కూడా దళారీలు కొనకుండా ప్రభుత్వమే కొని, ప్రభుత్వం ఎవరి నాకెటోళ్ళు లేకుండా గోకెటోళ్ళు లేకుండా చక్కగా రైతు అకౌంట్లో పైసలు వేసిన ఘనత కేసీఆర్ది. కాబట్టి ఈ అపాచారాలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ప్రతి గ్రామాన, ప్రతి మండల కేంద్రం, ప్రతి జిల్లా కేంద్రాలలో తప్పకుండా కాళేశ్వరం మీద ఏదైతే కుట్రలు అసత్యాలు ప్రచారం చేస్తారో సత్యాన్ని ప్రచారం చేసే పాత్ర తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ అండి గుత్తుల శ్రీనివాస్ యాదవ్ గారు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేస్తూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొడతామని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు, వాస్తవాలు అనే అంశం పైన ఈరోజు తెలంగాణ
తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అన్ని జిల్లా కేంద్రాల్లో, ముఖ్యంగా ఆయా జిల్లా కేంద్రాలలో, పార్టీ ఆఫీసులలో కూడా ఖచ్చితంగా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా అక్కడ కూడా మేము ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్లే చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని వీక్షిస్తారని చెప్పేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ పైన పదే పదే కాళేశ్వరం ప్రాజెక్ట్ని మేడిగడ్డలో కుంగినటువంటి 2 పియర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పియర్స్ని పదే పదే దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి ఒక విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు వాస్తవాలనే పేరుతోటి మేము ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా గోసల శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కి మాజీ మంత్రి హరీష్ రావు వస్తారని చెప్పేసి మధ్యాహ్నం ఎగ్జాక్ట్ 12 గంటలకి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, लाभकारी मूल्य देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण और प्राकृतिक खेती जैसे अनेक उपाय किए और उन उपायों के परिणाम स्वरूप माननीय अध्यक्ष महोदय किसानों की आय बढ़ी है और लाखों किसानों की आय दुगनी से ज्यादा हुई है. माननीय अध्यक्ष महोदय, मैं आपके सामने निवेदन करना चाहता हूँ. पीएम किसान सम्मान निधि, प्रधानमंत्री फसल बीमा योजना, उर्वरक सब्सिडी, MIS, इन योजनाओं के अंतर्गत विपक्ष सुन ले, प्रधानमंत्री किसान सम्मान निधि के अंतर्गत लगभग 4 लाख करोड़ रुपया किसानों के खाते में सीधे डाले गए. माननीय अध्यक्ष महोदय, आज तक नहीं हुआ, कभी न दिया किसानों के खाते में पैसे. प्रधानमंत्री फसल बीमा योजना के अंतर्गत 2,12,000 करोड़ रुपया सीधे किसानों के खाते में नरेंद्र मोदी जी की सरकार ने डालने का काम किया. और माननीय अध्यक्ष महोदय, मैं आपको बताना, आपके माध्यम से देश को बताना चाहता हूं, अकेली फर्टिलाइजर सब्सिडी पर नरेंद्र मोदी जी की सरकार ने 14,06,000 करोड़ रुपया 14,06,000 करोड़ रुपया की सब्सिडी दी है. और माननीय अध्यक्ष महोदय, यूरिया की एक बोरी की कीमत माननीय अध्यक्ष महोदय 1633 रुपया 24 पैसा है, जिसको नरेंद्र मोदी जी की सरकार 266 रुपया में दे रही है. एक बोरी 45 किलो की, उस पर 1367 रुपया 24 पैसा किसानों को सब्सिडी देने का काम हमारी सरकार कर रही है. माननीय अध्यक्ष महोदय, DAP की एक बोरी 50 किलो की, उसकी कीमत 3,100 रुपया, लेकिन मोदी सरकार दे रही है 1,350 रुपया में. कुल मिला के अकेली उर्वरक सब्सिडी पे 14,06,000 करोड़ रुपया किसानों को दिए गए. और माननीय अध्यक्ष महोदय, MIS स्कीम के तहत किसानों के खाते में 1,62,000 करोड़ रुपया नरेंद्र मोदी जी की सरकार ने डालने का काम किया है. माननीय अध्यक्ष महोदय, विपक्ष में दम है तो सुन ले, किसानों के लिए हमने कितना काम किया है. किसानों से दाल, तिलहन और खोपरा की खरीदी नारे लगाने वालों की सरकार थी तब की गई थी केवल 6 लाख मीट्रिक टन. हमने किए 1,70,000 मीट्रिक टन. माननीय अध्यक्ष महोदय, 1,70,00,000
मार्केट में। और माननीय अध्यक्ष महोदय, ये सुन ले, गेहूं की खरीद पर, पीएम आशा योजना के अंतर्गत खरीद पर और धान की खरीद पर हमने क्रमशः 1,70,00,000 బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తినకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తినకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తనకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి రేపైతే జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 3 రోజుల పాటు కార్యాచరణ సిద్ధం చేసింది. అటు ముఖ్యంగా ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే విధంగా కూడా కార్యాచరణను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే నిన్న అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల నేతలు కూడా ప్రత్యేక రైల్లో దాదాపు 1000 నుంచి 1400 మంది ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క అందులో భాగంగానే ఇవాళ పార్లమెంట్ లోని ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అటు వాయిదా తీర్మానాలు అందజేశారు. ఆ వాయిదా తీర్మానాలతో పాటు కానీ పార్లమెంటు ఆవరణలో తొలిసేపటిస్తమే అటు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వారు నిరసన ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్లకార్డులు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, అటు కేంద్రానికి పంపినటువంటి బీసీ రిజర్వేషన్ ను సాకారం చేయకుండా, ఆలస్యం చేయకుండా కూడా ముందుకు తీసుకువెళ్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, ఉభయ సభల్లో కూడా ఆమోదించాలి అనేటటువంటి కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు కూడా పార్లమెంటు ఆవరణలో పెద్ద ఎత్తున ప్లకార్డులో ప్రదర్శిస్తూ, అదేవిధంగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కూడా ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ తెలంగాణలో స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా ఈ 3 రోజుల పాటు పార్లమెంటు నడుస్తున్న నేపథ్యంలో కూడా వాయిదా తీర్మానాలను
అటు ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి చర్చ చేయాలి. ఆ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కులగణన చేపట్టింది. ఆ యొక్క కులగణన నివేదిక ఆధారంగా బీసీలు రాజకీయంగా, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వారిని ప్రోత్సాహం కల్పిస్తూ కూడా అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించేందుకు 42% అమలు చేస్తే కనుక వారు ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయనే కోణంలో కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. 3 రోజుల పాటు ఈ యొక్క ఢిల్లీలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఉద్యమ కార్యాచరణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. రేపు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో జరగబోయేటటువంటి బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఓబీసీ ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ తీసుకున్న నేపథ్యంలో అటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగడుతూనే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఉన్నటువంటి 100 మంది ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల సహకారంతో ఇందులో ఈ యొక్క ఓబీసీ ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రధానంగా అటు పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా తెలంగాణ నేతలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మద్దతు కోరినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు కానీ వాకిటి శ్రీహరి ముద్రాజు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. రేపు పెద్ద ఎత్తున అటు బీసీ సంఘాల నేతలు, మరోవైపు తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి 1400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి బీసీ రిజర్వేషన్ ఓబీసీ ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వివిధ బీసీ సంఘాల నేతలు కూడా హాజరు కావాలనేటటువంటి పిలుపును కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో అదేవిధంగా కలిసికట్టుగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను బీసీలకు అందజేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క పోరుబాటకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మరుసటి రోజు ఈ నెల 7వ తేదీన ద్రౌపది ముర్మును భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మును కలిసి అటు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ఆవశ్యకత, తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కూడా ద్రౌపది ముర్ముకు వివరించి ఈ యొక్క బిల్లును వెంటనే ఆమోదించేలా కోరబోతా ఉన్నారు. వరుసగా ఈ 3 రోజుల పాటు ఈ ఉద్యమ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, అలాగిటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు అనేది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఇందులో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఈ యొక్క బీసీలకు అమలవుతున్నటువంటి స్థానిక సంస్థల్లో 34% కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 285ని సవరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ వేదిక అంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎన్నికలకు ముందుగానే కామారెడ్డి వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ యొక్క 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, వారికి రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాన్నే ఆ కులగణన చేసి ఆ యొక్క కులగణనలో వచ్చినటువంటి పూర్తి స్థాయి డేటాను ఆధారంగా చేసుకొని అందులో 46% బీసీలు, హిందూ బీసీలు ఉన్నారు, మరోవైపు 10% మంది మైనార్టీ బీసీలు కూడా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా 56% ఉంది. వారికి 42% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో 2 వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టారు. ఒకటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కాగా, మరొకటి విద్యా ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42% అవకాశం కల్పించేలా ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు కూడా వివిధ రాజకీయ పక్షాలు బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, సిపిఐ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లుకు ఆమోదించాయి. ఆ తర్వాత కేంద్రానికి పంపడం జరిగింది. దాదాపు 2.5 నెలలు గడిచిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణకు దిగింది. అయితే మధ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటులో భాగంగానే అటు తెలంగాణ అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ కూడా తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని కల్పించే అంశానికి సంబంధించి తెలంగాణ మంత్రివర్గంలో ఒక తీర్మానాన్ని చేసింది. ముసాయిదా ఆర్డినెన్స్ను కూడా జారీ చేసింది. అది కూడా
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన పలువురి అటు అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాలను కూడా తీసుకున్నారు. మరోవైపు న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పదే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తాము ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాం అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో 10% ముస్లిం బీసీలను ఏ విధంగా చేరుస్తారా అనేటటువంటి అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో కూడా హిందువులకు సంబంధించినటువంటి బీసీలకు 42% కల్పిస్తే తాము సంపూర్ణంగా మద్దతిస్తామనేటటువంటి కోణంలో కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. Previous chairman were of please. Our previous chairman were of the considered opinion. Our previous chairman, let me repeat, our previous chairman were of the considered opinion that Rule 267 was applicable for raising rarest of rare cases and never on the matters of routine nature. Members would appreciate that between the year 2000 to 2004, no 267 notices were allowed. Between the year 2004 to 9, only 4 substantive discussions under the Rule 267 took place. Further, out of 491 notices received under Rule 267, between the year June 2009 to May 2014, only 1 substantive discussion took place by suspending on the business of the House. From the year 2014 till the last session of Rajya Sabha, out of 3,152 notices received under Rule 267, only 6 notices were admitted for substantive discussion. Members may recall that a previous speaker Lok Sabha, Sri Balram Jakharji. Members may recall that a previous speaker Lok Sabha, Sri Balram Jakharji, held that he cannot make any comment upon the actions and decisions of the Election Commission. He inter alia stated the following, I quote, "You know that I cannot comment upon the actions and decisions of..." ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి అనిల్ అంబానీ వెళ్లారు. అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 17,000 కోట్ల విలువైన లోన్ మోసం కేసులో విచారణ జరుపుతున్నారు. మనీ లాండరింగ్ పై ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి అనిల్ అంబానీ వెళ్లారు. అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 17,000 కోట్ల విలువైన లోన్ మోసం కేసులో విచారణ జరుపుతున్నారు. మనీ లాండరింగ్ పై ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు.